గొడవలు ఏం జరగవా ఇద్దరి మధ్యలో? ఎవరి మధ్యన కామన్ అది. అంటే మరీ పెద్ద పెద్ద ఇష్యూస్ ఏం కాదు, చిన్న చిన్నవి. ఎలా అంటే నాకు పర్సనల్గా ఏమీ గొడవలు అనేది ఉండదు. రీల్స్ వల్ల నాకు రీల్స్ తీయకపోయినా ఎడిటింగ్, తను రీల్స్ తీస్తాడు ఓకే, దాన్ని ఎడిటింగ్ చేసి ఫాస్ట్గా పెట్టేస్తేనే కదా అక్కడితో అయిపోయిద్ది, మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్ళొచ్చు. అంతే డిలే అవుతూ ఉంటుంది, ల్యాగ్ అవుతుంది. అది నాకు నచ్చదు. నువ్వు చేస్తే చేయి, లేదంటే వదిలేసి నేను అడగను నిన్ను అంటాను. ఇంకా ఒక్క విషయం కాడే మా ఇద్దరికి మ్యాక్సిమంలో ఎంతసేపు ఉండిద్ది అనుకుంటారు మీరు? ఒక చిన్న ఎక్స్ప్రెషన్స్ తో తనే కొద్దిసేపే ఉంటుంది. మీరు ఎలాగో సామెతలు వేస్తూ ఉంటారు కాబట్టి ఏమీ మాట్లాడు, చాలా సైలెంట్ జస్ట్ లైట్ వేసిన సేపులో పోతుంది. మళ్ళీ అంటారు కదా, ఒకళ్ళు అగ్రెసివ్ అయినా సరే ఇంకొకరు సైలెంట్గా ఉంటే ఆ ఇష్యూ అనేది సాల్వ్ అవుట్ అయిపోద్ది. కానీ తను చాలా సైలెంట్గా ఉంటాడు, ఏం మాట్లాడు. తర్వాత మాట్లాడతా, ఏం బావా ఏం అనవా అంటే, ఎందుకు ఆల్రెడీ నువ్వు అగ్రెసివ్గా ఉన్నా, నేను కూడా అయితే అది పెద్ద గొడవ అయింది కదా, చిన్న విషయానికి ఎందుకు అంత గొడవ చేసుకోవడం అని ఏం మాట్లాడు. మీకు ఎన్ని పెళ్లి చూపుల తర్వాత ఈమెను సెలెక్ట్ చేశారు? నాకైతే ఫస్ట్ పెళ్లి చూపులు ఇదే. నేను అంటే ఫొటోస్ చూశానులే కానీ ఇంటికి వెళ్ళి ఒక మనిషిని, ఒక పర్సన్ చూశానంటే తనే ఫస్ట్ పర్సన్. ఓకే, ఫోటోలో ఉన్నట్టే ఉన్నారా? అది అవ్వదండి, అంటే అది అవ్వదు సార్. మనం ఏంటంటే మెయింటెనెన్స్ ఉండదు. అలా మనం, నా పని ఏంటి ఇంట్లో వర్క్ చూసుకోవడం, అమ్మ నాన్న చూసుకోవడం, ఇంట్లో ఉండటం అంతవరకే. నేను అంటే ఎక్కువ మెయింటెనెన్స్ చేసి అందరు అమ్మాయిలాగా మెయింటెనెన్స్ చేసి నేను ఎక్కువ రెడీ అవ్వాలి, అందంగా రెడీ అవ్వాలని ఎప్పుడు ఉండేది కదా థాట్ మైండ్లో. తినొచ్చిన కాడి నుంచి ఏంటంటే హస్బెండ్ వచ్చాడు, నా హస్బెండ్కి నేను నచ్చాలి అన్నట్టుగా ఇప్పుడు రెడీ అవ్వటం తప్పితే, మ్యారేజ్ బిఫోర్ అయితే నాకు ఇలా రెడీ అవ్వటం కానీ ఇంట్రెస్టే ఉండేది కాదు అసలు. దానివల్ల అది బెస్ట్ పాయింట్. అందుకని తనకి అదే చెప్పా కదా, కన్ఫ్యూజన్లో పడిపోయాడు, చేసుకోవాలా వద్దా అంటే. అంత అందంగా కనిపించట్లేదు కదా చూస్తానికి, మెయింటెనెన్స్ ఉండదు. అవుట్డోర్ అంటే సారీ, పైకి చూస్తే అరే ఫ్రెండ్స్ ఉంటారేమో అనుకుంటారేమో అని ఒకటి ఉంటుంది. తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే ఆ పర్సన్ అంటే బ్యూటీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, బ్యూటిఫుల్ హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్ అని అది అర్థమైంది. నేను కొద్దిగా గమనించాను కాబట్టి. ఇలాంటి వందలు ఉంటాయి. నాకు ఒకటి అర్థం కాలే, ఇప్పుడు బాగానే ఉన్నారు కదా, అప్పుడు ఎలా ఉంటుండే? అయితే అప్పుడు నేనే గుర్తుపట్టలేకపోయా. అంటే అలా అని కాదు, చెప్పా అంటే మెయింటెనెన్స్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అమ్మాయి నార్మల్గా మెయింటైన్ చేసేంత కూడా నేను మెయింటైన్ చేయను. జస్ట్ మాయిశ్చరైజర్ కూడా రాసుకునేది, మాయిశ్చరైజర్ పౌడర్ కానీ ఏది ఏమీ ఉండదు. నా పని ఏంటా, నేనేంటా, తింటాం, నిద్రపోవటం, లేకపోవటం, మళ్ళీ వర్క్ చేసుకోవడం, మళ్ళీ పడుకోవటం. పైగా ఇంకా అదే చాలా లావుగా ఉండేది తను, చాలా లావుగా ఉండేది. అన్నీ చెప్పేస్తున్నాడా? అంటే ఫస్ట్ తను మ్యాచ్ ఒప్పుకోపోవడానికి కారణం నేను లావుగా ఉండడం వల్లే. అవునా? మరి ఇంత సన్నగా ఎలా అయ్యారు? అది కూడా నా కోసమే. తిన మ్యాచ్ మళ్ళీ మూడోసారి వచ్చినప్పుడు కూడా కొంచెం లావుగానే ఉన్నాను. మళ్ళీ లావు వల్లే నిజంగానే ఒప్పుకోవట్లేదామా అని చెప్పని 3 times ఇప్పుడు మనం 3 సార్లు తింటాం అన్నం రోజు మొత్తం. ముందు పిక్చర్ ఉందా లావు ఉన్నప్పుడు? లేదు అసలు ఇంపాసిబుల్, అది కనపడకుండా మొత్తం తీసేసా. తన దగ్గర ఉండేది తీసేసింది, నేనే తీసేసాను. ప్లీజ్ వ్యూవర్స్ కోసం. అసలు నా తెలిసి అయితే కష్టమే. లేదు చూడండి దొరికింది. లేదు మీరు వెతుకుతూ ఉండండి, అంతసేపు మాట్లాడుతూ ఉంటాను. మీరు వెతికి చూపించాలి. వద్దు, లవ్ అయితే ఉంటాను. ట్రూ లవ్ అమ్మా, మీరు ఆ లవ్ కోసం తగ్గిపోయారు కదా. లేదు తను ఎలా ఉండేది అంటే పప్పు శుద్ధ ఉంటుంది ఆ టైప్ ఆఫ్లో ఉండేది. లేదు మ్యాక్సిమం అన్నీ తీసేసింది. ఫుడ్ బాగా ఎక్కువ హెవీ, నాన్ వెజ్ కానీ ఏదన్నా సరే మా అమ్మ వాళ్ళు ఎక్కువ తింటారు. అలాగే ఫుడ్ లవర్ అనమాట నేను. ఫుడ్ బాగా ఫుడ్ మ్యారేజ్ బిఫోర్ దాకా. తర్వాత కొన్ని అంటారు కదా, లావు ఉన్నావు పెళ్ళి ఎవరు చేసుకుంటారు అన్నట్టుగా మైండ్లో ఆ మాటలన్నీ ఉండిపోయి అన్నం తినబుద్ధి అయ్యేది కాదు. ఎవరు అనవలసిన అవసరం లేదు, మా డాడీకి చాలు. అన్నం తినే టయానికి తినిచ్చేవాడు కాదు అస్సలు. ఏదైతే అది అయింది. అవసరమైతే పస్తుని ఉంటుంది. రేపొద్దున మ్యారేజ్ తర్వాత మనల్ని అంటారు కదా అని ఒక థాట్లో ఉంటారు వాళ్ళు. కానీ మా అమ్మకి మనసు ఒప్పదు పాపం. ఓకే, కానీ మా అమ్మ గురించి సపరేట్గా చెప్పాలా అంటే అంత ఇష్టం తనంటే నాకు. అంటే ఏ విధంగా సపోర్ట్ చేస్తుండే? బాగా చాలా విధంగా. నాకు నచ్చిన వ్యక్తితో మ్యారేజ్ అయిందంటే దానికి కారణం మా అమ్మ. అంతా మా అమ్మే మొత్తం కారణం. మొత్తం ఏదైనా సరే ఇప్పటికి కూడా నాకు ఒక సపోర్ట్గా, ఒక బ్యాక్ బోన్ లాగా నిలబడిందంటే మా అమ్మే. ఓకే, ఎన్ని మ్యారేజెస్ అంటే ఎన్ని పెళ్లి చూపుల తర్వాత ఈ పెళ్లి చూపు అయింది మీకు? నాకు ఒక 20 కాదులే 15 వచ్చి ఉంటాయి. 15 పెళ్లి చూపులు. అంటే దాంట్లో ఫోటో చూసి సరే మ్యాచ్ కుదిరే టయానికి మాట్లాడుకోండి అని చెప్పని అంటారు కదా.
నేను వాళ్ళని అన్నయ్య అంటాను నాకు నచ్చక నచ్చక ఏం చేయాలో తెలియక ఏం చేయాలో తెలియక